7వ రహస్యం. స్వామివారి నాభి ప్రాంతంలో ఒక చిన్న గుంత ఉంటుంది. దాన్ని శ్రీచక్ర స్థానంగా భావిస్తారు. 8వది, స్వామివారి విగ్రహం స్వల్పంగా ముందుకు వంగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది భక్తుల ప్రార్థనలు వినేందుకై ఆయన ముందుకు వంగినట్లుగా భావిస్తారు. 9వ రహస్యం, ప్రతిరోజు స్వామివారికి వేసే పువ్వులు, తులసి ఆకులు ఎప్పటికీ కుల్లవు. వాటిని స్వామివారి గర్భగుడికి వెనుకనున్న బావిలోని నీటిలో కలుపుతారు. 10వ రహస్యం, తిరుమలలో ఉండే కొన్ని రాళ్ళు దేవతల యొక్క శక్తిని కలిగి ఉంటాయి. వాటిని మీటితే అందులో నుండి సంగీత స్వరాలు వినిపిస్తాయి అని నమ్మకం. ఇప్పుడు ఈ మహిమలన్నింటికీ మూలమైన ఆ 7 కొండల గురించి కూడా తెలుసుకుందాం. తిరుమలలోని ఈ 7 కొండలు సాధారణమైన పర్వతాలు కావు. అవి ఆ ఆదిశేషుడు అనే దివ్య సర్పం యొక్క 7 తలలకు ప్రతిరూపాలు అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి